ఒకప్పుడు ఒక్క పొద్దులంటే శివరాత్రికే ఉంటుండే, కానీ ఇప్పుడు దినాం ఒక్క పొద్దులే. ఐతారం ఒక్క పొద్దులు, శనివారం ఒక్క పొద్దులు, సోమవారం ఒక్క పొద్దులు, ఇట్లా వారం పొడుగుతా ఒక్క పొద్దులు ఉండేటోళ్ళని దినాం చూస్తూనే ఉంటాం. కానీ కొందరు ఒక్క పొద్దులను చూస్తే అమ్మో ఇంత కఠినమైనయా అనిపిస్తుంది. ఇన్నొద్దులు రాముని గుడి కోసం దీక్ష పట్టిన మినిస్టరు ఇప్పుడు శ్రీకృష్ణునికి ఒక గుడి కావాలని ఒక్క పొద్దు పట్టింది. అయోధ్యల రాముని గుడి కళ సాకారమైంది. ఇన్నొద్దులు దీక్షలు ఒక్క పొద్దులున్నోళ్ళు ఇక వీటిని ఇడ్చిపెట్టిండ్రు. అలా రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ కూడా ఉన్నాడు. అయోధ్యల రామునికి గుడి కట్టేదాకా మాలేసుకోనని అప్పుడెప్పుడో శపథం చేసిండు దిలావర్ సాబ్. మొత్తానికి రాముని గుడి కళ సాకారమైందని పరవశించిపోయిండు. దిలావర్ శపథాన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దగ్గరుండి ఇడిపించిండ్రు. 34 కిలోలున్న పూలమాలను మొదలు శ్రీరాముని మెడలేసి అటెనక దాన్ని దిలావర్ మెడలేసి ఆయన తీసుకున్న శపథం పూర్తయిందని చెప్పిండ్రు. మంత్రితోటి రాముని గుడి కోసం పోరాటం చేసిన వాళ్ళంతా అలా దీక్షలను ఇడిచిపెట్టిండ్రు. ఇన్నొద్దులు రాముని గుడి కోసం పోరాటం చేసిన వాళ్ళంతా ఇప్పుడు కృష్ణుని గుడి కోసం దీక్షలకు దిగుతుండ్రు. దీంట్లో కూడా ఈ మినిస్టర్ సాబ్ ముందే ఉన్నాడు. యూపీ మధురల శ్రీకృష్ణునికి గుడి కట్టేదాకా ఒక్క పూటనే తిండి తింటా అని మళ్ళోసారి శపథం చేసిండు దిలావర్ సాబ్. రామ జన్మభూమిలా రామునికి గుడి కట్టినం, అట్లనే శ్రీకృష్ణ జన్మస్థలంలా ఆయన కూడా ఓ పెద్ద గుడి కట్టాలి, ఇదే నా ప్రతిజ్ఞ అందాన్ని షురువు చేసిండు. ఫస్ట్ రోజు ఓ ముత్తైదు ఇంట్లో భోజనం చేసి ఆమెకు క్షీర 51,000 రూపాయలని గిఫ్ట్ కింద ఇచ్చిండు. శ్రీకృష్ణునికి గుడి కట్టేదాకా ఈ శపథం ఇట్లనే ఒక్క పూట తిండితోటి నడుస్తుంది అన్నమాట. దిలావర్ సాబ్ లెక్కనే చాలా మంది కఠినమైన దీక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో మహారాష్ట్ర జల్గావులుండే 60 ఏండ్ల తాత 32 ఏండ్ల దీక్షని ఇడ్చబెట్టిండు. రామ మందిరం కట్టేదాకా కాళ్ళకు చెప్పులేసుకోనని ఆయన 1992 శపథం చేసిండు. అప్పటి సంది కాళ్ళకు చెప్పులు లేకుండానే తిరిగిన తాత రామునికి ప్రాణప్రతిష్ఠ కార్యం అయిపోగానే మంత్రి గిరీష్ మహాజన్ చేతులతో ఇచ్చిన చెప్పులను కాళ్ళకేసుకుని మస్తు సంబరపడిపోయిండు. చూడాలి మరి శ్రీకృష్ణుని గుడి కట్టేదాకా ఒక్క పూట భోజనమే అని దీక్షకు కూస్తున్న దిలావర్ సాబ్ కళ ఎప్పుడు సాకారం అవుతుందో.